హాయ్ హలో నమస్తే వనకం ఆదాబ్ దిస్ ఇస్ యువర్ వినయ్. సో మాడియో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ ది వినయ్ వాయిస్. సో ఈరోజు మా ఛానల్లో మనం ఒక వంట చేయబోతున్నాం. ఇవాళ మా వంట మనిషి రాలేదు, సో నాకు చాలా ఆకలిగా ఉంది. అండ్ అట్నే ఆఫ్టర్నూన్ అయింది, ఎండ బాగా కొడుతుంది. సో ఇవాళ మనం ఏం కర్రీ చేస్తున్నాం, ఎట్లా చేస్తున్నాం అంత చూద్దాం పారి. సో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై కిచెన్ రూమ్. ఇదే మన సామ్రాజ్యం, మన ఫ్రిడ్జ్ కూడా అక్కడనే ఉంటుంది. సో ఇవాళ మనం వండబోయే కర్రీ ఏంటంటే చికెన్ కర్రీ అన్నమాట. మన బ్యాచిలర్స్ అందరికీ కూడాను ఇదే కర్రీ బాగా వస్తుంది. సో ఇదే మనం ట్రై చేస్తున్నాం. అండ్ లెట్ స్టార్ట్ ద వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కొంచెం చికెన్ తీసుకున్నా. సో మనం చికెన్ని మనం మ్యారినేట్ చేసుకోవాలి. దానికోసం మనం ఆయిల్ యూజ్ చేస్తున్నాం. దాంతోపాటుగా కొంచెం పసుపు, అలాగే కొంచెం కారం, అలాగే కొంచెం ఉప్పు, దాంతోపాటు కొద్దిగా 1 కప్ పెరుగు. సో ఇవన్నీ మనం కలిపేసి మనం మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవాలి. ముందు మనం చికెన్ని కడుగుదాం. సో చికెన్ని మాత్రం ఫ్రెష్గా కడుక్కున్నా. దాని తర్వాత ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకుందాం వీటన్నిటితో కలిపి. సో ఇవన్నీ మిక్స్ చేయండి. అంతా మిక్స్ చేసిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. వ్లాగ్ టాపిక్ కొత్తగా ఉంది కదా, డాక్టర్ చెఫ్ అని చెప్పేసి. అవును, ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్గా నాట్ ఓన్లీ ట్రీట్మెంట్, మనం ఏదైనా చేయొచ్చు మై డియర్ మెడికోస్. అందుకే మనం వంటలు కూడా చేస్తున్నాం అన్నమాట. ఎప్పుడన్నా మీరు బయటికి వెళ్తే గిట్నే వండుకొని మస్తు ఉంటుంది కూర మాత్రం. సో ఇలా మనం చికెన్ ప్రిపేర్ చేసుకున్నాం. సో మొత్తం కర్డ్ కూడా కలిపేసిన. దీన్ని మనం 15 to 20 minutes వరకు మ్యారినేట్ చేసుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టి. సో ఇవాళ మనం చేసేది గ్రేవీ కర్రీ అన్నమాట. సో గ్రేవీ కర్రీ కోసం మనకి మసాలా కావాలి. సో మసాలా కోసం మనం ఒక 2 టమాటోస్ కట్ చేసుకున్నాం, కొంచెం పెద్దనే కట్ చేసుకోవాలి. అండ్ కొన్ని పచ్చిమిర్చి అండ్ కొన్ని ఉల్లిపాయలు. సో ఇవన్నీ కలిపి మనము ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట కొద్దిగా. సో స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాం. సో ప్యాన్ వేడయ్యాక 2 tablespoon ఆయిల్ పోయండి. సో ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి వేసుకుందాం. కొంచెం జాగ్రత్తగా ఉండండి వేసుకునేటప్పుడు, అలా చిల్తా ఉంటుంది. దాని తర్వాత కొంచెం ఫ్లేమ్ లో చేసుకొని కొన్ని టమాటోస్ అండ్ మనం కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. సో వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోండి ఒక 5 minutes వరకు, ఓకేనా. మొత్తానికి సెటస్కోప్ పట్టుకునే చేయితోటి ఒక 1 గంట కూడా పట్టుకొని తిప్పుతూ ఉన్నాం అన్నమాట మొత్తానికి. ఇది మన లైఫ్ గిట్లుంటుంది, బ్రహ్మచారి లైఫ్, బ్యాచెస్ లైఫ్. సో ఇంట్లో మమ్మీకి అప్పుడప్పుడు హెల్ప్ చేస్తూ ఉండే. సో ఆ ఎక్స్పీరియన్స్ మనకి ఇప్పుడు హెల్ప్ అవుతుందన్నమాట. అది మొత్తానికి అది ఏడమాడిపోతే నాకు భయం అవుతుంది, అందుకనే మంట కొంచెం స్లో పెట్టుకుందాం. ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి, సో దట్ ఆ పీసెస్ అన్నీ కూడా తొందరగా కుక్ అయిపోతాయి. ఇంతలోపు రైస్ పెట్టేసిన. 2 cups ఆఫ్ రైస్ తీసుకున్న. దాంతోపాటు 2 cups ఆఫ్ రైస్కి 4 cups ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుని పెట్టుకోవాలి. రైస్ మంచిగా అవుతుంది. ఇది మెజర్మెంట్. సో చూసారు కదా, మొత్తం మన టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిపోయినాయి. దీంతోపాటు మనం కొంచెం గ్రౌండ్నట్ పౌడర్ తీసుకుంటున్నాం. సో ఇది గ్రౌండ్నట్ పౌడర్. సో ఇవన్నీ కలిపి మనం మిక్సీ వేసుకోవాలి. సో చలో వేద్దాం. డే స్కాలర్ లైఫ్ అంటే ఇంతనేమో మామ. వంట మనిషి రానప్పుడు ఇల్లు మనమే కడుక్కోవాలి, బట్టలు మనమే ఉతుక్కోవాలి, వంట మనమే చేసుకోవాలి, అన్నీ మనమే చేసుకోవాలి. సో రైస్ ఆన్ చేసుకుందాం. దాంతోపాటు మన మసాలా రెడీ అయిపోయింది, మొత్తం మిక్సీ పట్టేసిన. ఒకసారి చూడండి కన్సిస్టెన్సీ ఎలా ఉందో. ఈ కన్సిస్టెన్సీలో చేసుకోండి, రైట్. ఓకే. సో ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 5 teaspoons ఆఫ్ ఆయిల్ వేయండి. చికెన్ కాబట్టి ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఆయిల్ వేడెక్కాక మన బగారా సామాన్, దాంట్లో దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, బిర్యానీ ఆకు ఎక్సెట్రా అవన్నీ ఉన్నాయి. సో అవన్నీ వేసేద్దాం. కాస్త కొద్దిసేపు వేయించండి వాటిని నూనెలో బాగా ఫ్రై అయ్యేంత వరకు. సో అవి బాగా వేగాక ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇందులో వేయాలి. సో వేసిన తర్వాత
కాస్త బాగా మా ఎనర్జీ అంతా ఉపయోగించి బాగా కలబెట్టండి. సో దట్ ఆ మసాలా అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. అలా 5 to 10 minutes వరకు కర్రీ మాడిపోకుండా మనం చూసుకోవాలి. సో ఇప్పుడు ఇందులో మనం మసాలా మొత్తం వేసేయాలి. ఆ పేస్ట్ వేసిన తర్వాత మనం బాగా మిక్స్ చేసుకోవాలి. సో చూడండి 5 minutes తర్వాత మనకి గ్రేవీ మొత్తం బాగా కుక్ అయిపోతుంది. సో చికెన్ పీసెస్ అన్నీ కూడా కుక్ అయిపోయాయి. సో ఇలా మనకి ఆయిల్ కొంచెం పైకి వస్తుంది అన్నమాట. సో అలా కొత్తిమీర కొద్దిగా వేసేయండి. వేసి బాగా కలుపుకోవాలి. సో దట్ కొత్తిమీర ఫ్లేవర్ అంతా కూడా చికెన్కి పట్టుకుంటుంది. దాని తర్వాత కాసేపు అయిన తర్వాత ఒక 2 minutes మూత పెట్టండి. ఖతం, ఇంక అంతే, మన చికెన్ కర్రీ అయిపోయింది. మొత్తానికి చికెన్ కర్రీ రైస్ పెట్టుకొని ముందర కూర్చున్నా. నాకు చాలా ఆకలి అవుతుంది. సో ఒకసారి మంచిగా టేస్ట్ చేసి చూద్దాం. ఫస్ట్ టైం నేను కర్రీ చేయడం. సో చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో. తిన్న తర్వాత మాత్రం నా ఫీలింగ్ ఓకే, మంచిగా ఉన్నట్టు అనిపించింది. బికాజ్ ఉప్పు కారం బాగా సరిపోయినాయి, మసాలా కూడాను, అండ్ చికెన్ పీసెస్ బాగా ఉడికాయి అన్నమాట. నేను కాదు చెప్పడము, మా రూమ్మేట్ తిన్నాడు. తిని కామెంట్లో చెప్తాడు వాడు ఎట్లా ఉందో. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది మన చికెన్ కర్రీ అన్నమాట. మీరు కూడా గిట్లనే ట్రై చేయుర్రి. సో మీరు కూడాను ఈ కర్రీని ట్రై చేయండి. నెక్స్ట్ సండే ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. సో అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. దిస్ ఈజ్ వినయ్ వాయిస్ సెండింగ్ ఆఫ్. సో మై డియర్ వ్యూవర్స్, చాలా కష్టపడి మీకోసం వ్లాగ్స్ చేస్తున్నాను. MBBS తెలుగులో వ్లాగ్స్ అనేవి చాలా తక్కువ మంది చేస్తున్నారు. అందులో మనం ఒకటి కాబట్టి మీ సపోర్ట్ నాకు ఉండాలి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఈ వీడియోని చాలామందికి షేర్ చేయండి. సో అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. దిస్ ఈజ్ వినయ్ వాయిస్. హ్యావ్ ఎ గ్రేట్ డే.